ఈ రోజులో మన పిల్లలు తమ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు కదూ. కానీ ఆ గంటల తరబడి చూసే స్క్రీన్ల వెనక నిజంగా ఏం జరుగుతోంది? మన దేశంలో ముఖ్యంగా టీనేజర్ల మానసిక ఆరోగ్యం మీద సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళన రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ సమస్య ఎంత పెద్దదైందంటే ఏకంగా ప్రభుత్వం రంగంలోకి దిగి ఒక సంచలన నిర్ణయం తీసుకునే వరకు వెళ్ళింది. సో ఈ రోజు మనం ఈ డిజిటల్ సంక్షోభం లోతుల్లోకి వెళ్లి దీనికి పరిష్కారాలేంటో చూద్దాం. సరే, ఈ కాంప్లెక్స్ టాపిక్ను అర్థం చేసుకోవడానికి మనం దీన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా ఇది నిజంగా ఒక మహమ్మారి లాంటిదా కాదా అని చూద్దాం. ఆ తర్వాత ఆన్లైన్లో ఉన్న ప్రమాదాలేంటి, దానికి కర్ణాటక ప్రభుత్వం ఏం చెయ్యాలనుకుంటోంది, వాళ్ల ప్రతిపాదన కరెక్టేనా కాదా, ఒకవేళ బ్యాన్ కాకపోతే మరి ఇంకేం చెయ్యొచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్కి వద్దాం. అసలు ఈ సమస్య ఎంత పెద్దది? నిజంగా సోషల్ మీడియా వాడకానికి మన పిల్లల మానసిక సమస్యలకి సంబంధముందా? కొన్ని లెక్కలేం చెప్తున్నాయో చూద్దాం. కరెక్ట్గా ఇదే ప్రశ్నతో బీహార్లోని కొంతమంది పరిశోధకులు ఒక స్టడీ చేశారు. మరి వాళ్ళకేం తెలిసిందో తెలుసా? నిజంగా మనల్ని షాక్కు గురిచేసే విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ స్టడీలో ఒక చాలా కీలకమైన విషయం తెలిసింది. అదేంటంటే ఏ టీనేజర్లైతే రోజుకి 2 గంటల కన్నా ఎక్కువ సోషల్ మీడియా వాడుతున్నారో వాళ్లలో డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ అమాంతం పెరిగిపోతున్నాయట. సో ఆ 2 గంటల మార్క్ అనేది ఒక డేంజర్ జోన్ లాంటిదనమాట. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 65.7%. ఇది చిన్న నంబర్ కాదు. అంటే రోజుకి 2 గంటల కంటే ఎక్కువ ఫోన్ చూసే పిల్లల్లో దాదాపు 66% మంది, అంటే ప్రతి ముగ్గుర్లో ఇద్దరు ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇది నిజంగా మనల్ని తీవ్రంగా ఆలోచింపజేయాల్సిన విషయం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ -21 అనేది డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ని మెజర్ చేసే ఒక సైకలాజికల్ టెస్ట్ అన్నమాట. తక్కువ వాడేవాళ్ల స్కోర్స్కి ఎక్కువ వాడేవాళ్ల స్కోర్స్కి తేడా చూడండి, దాదాపు డబుల్ ఉన్నాయి. డిప్రెషన్ స్కోర్ 7 నుంచి 16కి, యాంగ్జైటీ 7.5 నుంచి దాదాపు 15కి, స్ట్రెస్ అయితే 9 నుంచి 18కి పైగా పెరిగిపోయింది. ఇవి జస్ట్ నంబర్స్ కాదు, మన పిల్లలు పడుతున్న బాధకు సాక్ష్యం. సరే, ఈ మానసిక ఆరోగ్యం ఒక ఎత్తైతే సోషల్ మీడియా వల్ల ఇంకో పెద్ద ప్రమాదం కూడా పొంచుంది. అదే సేఫ్టీ. అవును, మన పిల్లల భద్రత. ఆ ఫీడ్లో కనిపించని ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. సైబర్ బులియింగ్. ఈ పదం మనందరికీ తెలిసిందే, కానీ ఇది మామూలు బులియింగ్లా కాదు, స్కూల్లోనో గ్రౌండ్లోనో అయిపోయేది కాదు. ఇది ఫోన్ ద్వారా 24/7 వాళ్ళని వెంటాడుతుంది. వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యే సొంత గదిలోకి కూడా వచ్చేస్తుంది. ఇక వాళ్ళకి తప్పించుకోవడానికి చోటే ఉండదు. అంతేకాదు, సైబర్ బులియింగ్ ఒక్కటే కాదు సమస్య, ఆన్లైన్ గ్రూమింగ్ లాంటివి ఉన్నాయి. అంటే పిల్లలతో మంచిగా నటిస్తూ వాళ్ళని లైంగికంగా వాడుకోవడానికి ప్రయత్నించడం. ఇక సెక్స్టార్షన్, అంటే వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు పంపమని బెదిరించడం. ఇవి కాకుండా ద్వేషాన్ని పెంచే వీడియోలు, తప్పుడు వార్తలు, ప్రమాదకరమైన ఛాలెంజ్లు, ఇలాంటి కంటెంట్కైతే కొదవేలేదు. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. మన హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గత 5 ఏళ్లలో పిల్లల మీద జరిగే సైబర్ క్రైమ్స్ ఏకంగా 400% పెరిగాయి. 400%. ఇదొక డేంజర్ బెల్. ఆన్లైన్ ప్రపంచం మన పిల్లలకు అస్సలు సేఫ్ కాదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. ఓకే, సమస్య ఇంత సీరియస్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇక్కడే కర్ణాటక ప్రభుత్వం ఒక చాలా పెద్ద, ఇంకా చెప్పాలంటే ఒక డేరింగ్ స్టెప్ ముందుకేసింది. కానీ ఈ ప్రపోజల్ పెద్ద దుమారాన్నే రేపింది. ఇంతకీ ఏంటా ప్రపోజల్? సింపుల్గా చెప్పాలంటే 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరూ సోషల్ మీడియా వాడకూడదు. కంప్లీట్ బ్యాన్. ఒకవేళ ఇది అమలైతే ఇండియాలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక అవుతుంది. పిల్లల్ని ఈ డిజిటల్ ఎడిక్షన్ నుంచి కాపాడటానికే ఈ నిర్ణయమని చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారేమన్నారంటే పిల్లలపై పెరుగుతున్న మొబైల్ వాడకం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధించబడుతుంది. సో వాళ్ల ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది, పిల్లల మెంటల్ హెల్త్, వాళ్ల నిద్ర, ఇంకా ఆన్లైన్ సేఫ్టీ వీటన్నిటినీ కాపాడాలి. వినడానికి బావుంది, కానీ నిజంగా ఈ బ్యాన్ పనిచేస్తుందా? ఇది సమస్యను పరిష్కరిస్తుందా, లేకపోతే ఇంకా కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందా? ఇదే ఇప్పుడు దేశమంతా జరుగుతున్న పెద్ద చర్చ. ఈ బ్యాన్ని సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నారు, వద్దనేవాళ్లు ఉన్నారు. సపోర్ట్ చేసేవాళ్లేమంటున్నారంటే ఇది పిల్లల మెంటల్ హెల్త్ను కాపాడుతోంది, వాళ్ళని ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడుతోంది, చదువు మీద ఫోకస్ పెరుగుతోందంటున్నారు. కానీ వద్దనే వాళ్ల వాదన కూడా బలంగానే ఉంది. అసలు ఈ బ్యాన్ని ఎలా అమలు చేస్తారు? వీపీఎన్లు వాడితే ఏం చేస్తారు? ఇది పిల్లల ప్రైవసీకి భంగం కాదా? పైగా ఇలా బ్యాన్ చేస్తే వాళ్ళు ఇంకా ప్రమాదకరమైన రెగ్యులేషన్ లేని యాప్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉంది కదా అంటున్నారు. నిమ్హాన్స్ లాంటి ప్రఖ్యాత సంస్థల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా ఈ బ్యాన్కి అంత సుముఖంగా లేరు. వాళ్లలో ఒకరైన మనోజ్ శర్వ గారు ఏమన్నారంటే దీనికి బదులుగా స్కూల్స్లో, పేరెంట్స్లో అవగాహన కల్పించాలి. స్క్రీన్ టైం కాకుండా వేరే యాక్టివిటీస్ ఎంత ముఖ్యమో చెప్పాలి. సో వాళ్ల ప్రకారం బ్యాన్ చేయడం కన్నా ఎడ్యుకేట్ చేయడమే బెటర్ అన్నమాట. మరి బ్యాన్ కరెక్ట్ సొల్యూషన్ కాదనుకుంటే మరింక దారేంటి? ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంకేం చేయొచ్చు? నిషేధానికి అవతల ఉన్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఎక్స్పర్ట్స్ 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఎడ్యుకేషన్. అంటే స్కూల్స్లోనే డిజిటల్ సేఫ్టీ గురించి ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలి. సైబర్ బులియింగ్ నుంచి ఫేక్ న్యూస్ వరకు అన్ని నేర్పించాలి. 2, ఎంపవర్మెంట్. అంటే తల్లిదండ్రులకు, టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆన్లైన్ ప్రమాదాలని ఎలా గుర్తించాలో చెప్పాలి. ఇంకా ప్రతి స్కూల్లో సైబర్ కౌన్సిలర్లను పెట్టాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, అకౌంటబిలిటీ. అంటే ఈ సోషల్ మీడియా కంపెనీలదే బాధ్యత అని చెప్పడం. వాళ్ళు కఠినమైన ఏజ్ వెరిఫికేషన్ పెట్టాలి, ప్రమాదకరమైన కంటెంట్ని వెంటనే తీసేయాలి. ఈ 3 కలిసి పనిచేస్తేనే మనం పిల్లల్ని కాపాడుకోగలం. చివరిగా కర్ణాటకలో జరుగుతున్న ఈ చర్చ మన దేశానిది మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇదే సమస్యతో సతమతమవుతోంది. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది.